హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్ కెమ్ మేడ్ ఈజీ. మన ఛానల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి సంబంధించి పాస్ గ్యారెంటీ ఇన్ 20 days ప్రోగ్రామ్ చేస్తున్నాం కదా. ఆ ప్రోగ్రాంలో 10 days వీడియోస్ కంప్లీట్ చేసాం. చిన్న బ్రేక్ తీసుకుని ఇప్పుడు డే 11 వీడియోస్ స్టార్ట్ చేసాం. ఈ డే 11లో ఫిజిక్స్కి సంబంధించి కొలిజన్స్ అనేటువంటి ఎస్ఏ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కొలిజన్స్ 2 typesగా ఉంటుంది, ఎలాస్టిక్ కొలిజను, ఇన్ఎలాస్టిక్ కొలిజను. ఏ కొలిజన్లో అయితే కనుక 2 bodies మధ్యలో మొమెంటము కైనెటిక్ ఎనర్జీ రెండు కన్జర్వ్ అవుతాయో, అంటే టోటల్ మొమెంటం బిఫోర్ ద కొలిజన్ ఆఫ్టర్ ద కొలిజన్ ఈక్వల్ అవ్వాలి. టోటల్ బిఫోర్ ద కొలిజన్ టోటల్ కైనెటిక్ ఎనర్జీ, ఆఫ్టర్ ద కొలిజన్ టోటల్ కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్గా ఉండాలి. అలా ఉంటే దాన్ని మనం ఎలాస్టిక్ కొలిజన్ అంటాం. అలా కాకుండా ఓన్లీ మొమెంటం మాత్రమే కన్జర్వ్ అయ్యి కైనెటిక్ ఎనర్జీ కన్జర్వ్ అవ్వకపోతే దాన్ని ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అంటాం. అంటే బిఫోర్ ద కొలిజన్ మూమెంట్ టోటల్ మొమెంటం, ఆఫ్టర్ ద కొలిజన్ టోటల్ మొమెంటం ఈక్వల్ అవ్వాలి. కానీ కైనెటిక్ ఎనర్జీస్ మాత్రం అలా ఈక్వల్ అవ్వక్కర్లా. అలా అయితే దాన్ని ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అంటాం. సో ఎలాస్టిక్ కొలిజన్, 1 dimensional ఎలాస్టిక్ కొలిజన్లో ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ద 2 bodies, దట్ మీన్స్ ద వెలాసిటీ ఆఫ్ 2 bodies ఆఫ్టర్ ద కొలిజన్ అనమాట. కొలిజన్ తర్వాత 2 bodies యొక్క వెలాసిటీస్ v1 v2ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది మనం ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఇవి కంప్లీట్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి చూడొచ్చు. మరిన్ని వీడియోస్ కోసం చూస్తుండండి మన ఛానల్ మ్యాథ్ కెమ్ మేడ్ ఈజీ. ఆల్ ద బెస్ట్. జాగ్రత్తగా చదవాలి, ఎగ్జామ్స్ టైం దగ్గర పడుతుంది కదా. ఈ 15 days జాగ్రత్తగా కష్టపడితే మంచి మార్కులు వస్తాయి. థ్యాంక్ యూ.